ఎఫెసీ 4వ అధ్యాయం ప్రకారము దేవుడు సంఘానికి కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లు వారిని తీర్చిదిద్దడానికి దేవుడిచ్చినటువంటి వరాల్లో ఒక వరము సంఘానికి ఇవ్వబడినటువంటి కాపరులు. సో చర్చ్ పాస్టర్ లేకపోతే చర్చ్ పాస్టర్స్. పాస్టర్ అనగానే చాలామందికి అమ్మో భయము, లేకపోతే భారము, లేకపోతే మరో విషయము అని అనుకుంటారు. పాస్టర్లు అందరూ మరి దైవ చిత్తానుసారంగా సేవ చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు. కానీ ఏ పాస్టర్ అయితే దైవ చిత్తానుసారంగా సేవ చేస్తాడో, ఏ పాస్టర్ అయితే వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులను జీవించడానికి పరిచర్య చేస్తాడో ఆ పాస్టర్ తప్పకుండా సంఘానికి వరమే, ఆ పాస్టర్ తప్పకుండా సంఘానికి గొప్ప భాగ్యమే. సో అలాంటి పాస్టర్ల పట్ల దేవుడు మనకు ఒక బాధ్యతను పెట్టాడు. యాక్చువల్గా మన బాధ్యత పాస్టర్ల మీద ఎక్కువ. వారికి రెండంతల తీర్పు ఉంటుంది. వారు మన ఆత్మలను కాచినప్పుడు వారు లెక్క చెప్పాల్సినటువంటి వారి వలె మనల్ని కాయాల్సినటువంటి పనిలో వారు దేవుడి చేత పెట్టబడ్డారు. సో వారు మనకన్నా ఎక్కువ కష్టపడతారు. కాకపోతే మనం కూడా వారి కోసం కొంత కష్టాన్ని పంచుకునే వారంగా ఉండడం, వారే మనకు పరిచర్య చేయడం కాదు, మనం కూడా వారికి పరిచర్య చేసే వారంగా తయారవడం అవసరం. అది వాక్యంలో అన్ని చోట్ల రాయబడింది. కొన్ని పాస్టర్ కొరకు ఇలాంటి దైవికమైనటువంటి నీకు వరముగా, నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇవ్వబడినటువంటి నీ సంఘ కాపర్ల కొరకు నీవు ప్రార్థించాల్సి వస్తే ఏ విషయాల కొరకు ప్రార్థించాలో నేను మీకు పాయింట్అవుట్ చేస్తాను. ఆ రకంగా మీ పాస్టర్ల కొరకు మీరు ప్రార్థించండి. మీ పాస్టర్లు బాగుంటే మీరు బాగుంటారు, వారు దీవించబడితే మీరు దీవించబడతారు, వారు దేవుడితో నడిస్తే మీరు దేవుడితో నడుస్తారు, వారు క్రీస్తులాగా మారితే మీరు క్రీస్తులాగా మారుతారు, వారు సంతోషిస్తే మీరు సంతోషిస్తారు. సో పాస్టర్ల కొరకు మనం ఏ రకంగా ప్రార్థన చేయాలని నూతన నిబంధన చెప్తోంది. చాలా విషయాలు ఉన్నాయి, కొన్నింటిని నేను మీ ముందు చెప్తాను. మీరు ఒకవేళ ఆ వచనాలు రాసుకోవాలంటే నోట్లో రాసుకోండి, లేకపోతే ఇది యూట్యూబ్లోనే ఉంటుంది, 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. కనుక ఈ వీడియో మరలా మీరు చూసి రెఫరెన్సులు రాసుకొని ధ్యానపూర్వకంగా చదువుకోండి. తర్వాత ఆ రకంగా మీ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మొదటిగా మన పాస్టర్ కోసం మనం ప్రార్థించాల్సింది మార్కు సువార్త 12:30 ప్రకారము, దేవా మా పాస్టరు తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నిన్ను ముఖ్యముగా మొదటగా ప్రేమించువానిగా చెయ్యము అని మన పాస్టర్ల కొరకు మనం ప్రార్థించాలి. సో వారు ఆ రకంగా దేవుడిని ప్రేమించగలిగేటట్టు తయారవుతే సంఘానికి ఇక కొదవ ఏమీ ఉండదు. రెండవది ఏంటి? 1 తెస్సలోనిక 5:15 ప్రకారము, దేవా మా పాస్టర్ మరి ఎడతెగక ప్రార్థించేవానిగా చేయవా అని మనం అడగాలి. నా పాస్టర్కి ఎప్పుడు దేవుడితో సంబంధం ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిని కలిగి దేవుడితో తన మనస్సు కలిపి ప్రార్థిస్తూ పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. యేసుప్రభులో అదే చూస్తాం కదా, పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఆయనకు అసలు ప్రార్థించాల్సిన అవసరమే లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రభావంతో నిండినవాడు. ఆయనకు ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆయన మనకు మాదిరిని చూపించడానికి ప్రార్థించాడు. సో ప్రభువే సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి యేసు ప్రభువే అంతగా ప్రార్థిస్తే ఇక పాస్టర్లు ఎంత ప్రార్థించాలి. సో అలా పాస్టర్ కోసం ప్రార్థించాలి. మూడవది ఏంటంటే 2 తిమోతి 2:15 ప్రకారము, దేవుని వాక్యమును సరిగా విభజించేటువంటి సేవకునిగా, సిగ్గుపడనక్కర్లేని మరి అజాగ్రత్తగా వాక్యాన్ని ఎలా పడితే అలా వినియోగించినటువంటి సేవకునిగా మా పాస్టర్ని తయారు చేయవా ప్రభువా అని మనం నిరంతరము ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాస్టర్లు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా మనకు బోధిస్తే మనకు అన్యాయం జరగదు, మనం దారి తప్పం, మనం దేవుడి సంకల్పాన్ని కోల్పోయేటువంటి ప్రమాదంలో పడం. అది మూడో విషయం. నాలుగో విషయం ఏంటి? 2 తిమోతి 2:22 పౌలు తిమోతికి ఒక మాట చెప్పాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. అతడు యవన సేవకుడు కనుక యవనేచ్ఛలు అన్నాడు. కాకపోతే మన పాస్టర్ల కొరకు మనం ప్రార్థించినప్పుడు, ప్రభువా మా పాస్టర్ గారిని లోకేచ్ఛల నుండి పారిపోయేటట్టు చేయవా, లేకపోతే మా పాస్టర్ గారు తన జీవితంలో లోకేచ్ఛలన్నింటి నుండి పారిపోవునట్లు ఆయనను నీవు మరి సిద్ధ మనస్కునిగా చేయవా అని ప్రార్థించాలి. సో పాస్టర్లు ఎంత పరిశుద్ధంగా ఉంటే సంఘాలు అంత పరిశుద్ధంగా ఉంటాయి. పాస్టర్లు ఒకవేళ పాపం చేత మరి భ్రష్టు పట్టిపోతే ఇక సంఘాలకు నిరీక్షణ అనేది చాలా కష్టం. సో అది మనం ప్రార్థించాల్సిన విషయం.
ఆ తర్వాత మరొక విషయము 1 తిమోతి 3వ అధ్యాయంలో 2వ వచనంలో 7వ వచనంలో ఉంటుంది. అదేంటంటే మా పాస్టర్ గారు మర్యాదస్తునిగా క్రీస్తు మాదిరిని కలిగినటువంటి వ్యక్తిగా సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారందరి ఎదుట మంచి సాక్ష్యము కలిగినటువంటి వానిగా మా పాస్టర్ని చేయవా అని మనం ప్రార్థన చేయాలి. సో ఇది మన పాస్టర్లకు చాలా అవసరం. సంఘములో గౌరవించబడాలి, సంఘము వెలుపల ఉన్నవారి చేత గౌరవించబడాలి. అఫ్కోర్స్ ఇక్కడ కొంతమంది తప్పు పట్టొచ్చు, కొంతమంది నింద మోపొచ్చు, కొంతమంది దుమ్ము పోయొచ్చు. ఎందుకంటే పరిపూర్ణుడైనటువంటి యేసుప్రభునే విడిచిపెట్టలేదు కనుక లోకము మనల్ని ద్వేషించినప్పుడు ఆ పని చేస్తుంది. కానీ దేవుడి ఎదుట ఆ వ్యక్తి అబౌవ్ రిప్రోచ్, నింద పాలవ్వని వానిగా లోపల బయట ఉండగలుగునట్లు మనం ప్రార్థించాలి. ఆ తర్వాత పాస్టర్ గారు 1 పేతురు 2:21 ప్రకారము యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆయన మాదిరిని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉండునట్లు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి? క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సంఘం పట్ల తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సారూప్యం గలవారవుటకు వారిని ఆయన తీర్చిదిద్దుతున్నాడు. సో సంఘ కాపరి క్రీస్తును పోలి నడుచుకుంటే సంఘం అంతా కూడా ఆ రకంగా నడుచుకోవడానికి అవకాశాలు ఎక్కువ. కనుక ఆ రకంగా మనం ప్రార్థించాలి. ఆ తర్వాత లక్షణం ఏంటి? ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుండి 33 వరకు ఉన్నటువంటి భాగంలో దేవా మా పాస్టర్ తన భార్యను ప్రేమించునట్లు, ఆమెకు వాక్యపరమైనటువంటి రీతిలో న్యాయము చేయనట్లు, తన పాత్ర బాధ్యత పోషించినట్లు, ఎఫెసీ 5:25 నుండి 33 గల వాక్యాన్ని నెరవేర్చినట్లు మా పాస్టర్కి కృపా సహాయం చేయవా అని ప్రార్థించాలి. తర్వాత విషయం ఏంటి? ఎఫెసీ 6:4లో తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క బోధలను శిక్షలను పెంచుడి అని దేవుడు తండ్రులకు చెప్పాడు. సో మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, ప్రభువా మా పాస్టర్ గారు ప్రపంచం అంతటికీ వాక్యం చెప్తాడు, కానీ తన సొంత పిల్లల్ని ఆయన పట్టించుకోడు, వాక్యం చెప్పడు, ప్రార్థన చేయడు, వారితో ఉండడు అనేటువంటిది రానివ్వకుండా మా పాస్టర్ గారు మాకన్నా ముందు తన పిల్లలకు వాక్యం చెప్తూ ప్రభు బోధ శిక్షలో పెంచినట్లు ఆయన్ని చేయవా అని ప్రార్థించాలి. దాని తర్వాత మనం చూస్తే 1 పేతురు 5వ అధ్యాయం 1-3 వచనాల్లో పేతురు తన తోటి సంఘ పెద్దలకు రాసినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. సో సంఘాన్ని దేవుడు అప్పగించినటువంటి మందను చక్కగా దైవికమైన రీతిలో పరిపాలించినట్లు, లేకపోతే నడిపించినట్టు, పాలించినట్లు, పోషించినట్లు, పరిరక్షించినట్లు మా పాస్టర్ని చేయవా అని మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనం, ఇది నాకు చాలా ఇష్టమైన వచనం. అంటే ఇంతకుముందు చెప్పిన వచనాలు అన్నీ కూడా దీనికన్నా ఎక్కువ ఇష్టము. కాకపోతే సేవకుడికి సేవ ముఖ్యం కదా, సేవ చేసే అవకాశం ఉండాలి కదా, అందుకని ఈ మాట చెప్తున్నాను. 1 కొరింథీ 16:9 అక్కడ పౌలు భక్తుడు కొరింథీలతో అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఫుట్ నోట్లో కింద 1లో మీరు చూస్తే గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది. సో మనం ప్రార్థించాలి, ప్రభువా మా పాస్టర్ గారి సేవను పెంచవా, సంఘాన్ని విశాలపరచవా, ఆయన సేవకు గొప్ప ద్వారాన్ని తెరవవా, లోపల బయట ఆయన అనేకులను నీ కొరకు సంపాదించినట్లు, నిన్ను గణపరిచినట్లు ఆయనకు సేవా అవకాశాలు దయచేయవా అని ప్రార్థించాలి. ఆ తర్వాత మనం ప్రార్థించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. మరలా పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి రాసినప్పుడు ఆ సంఘం వారిని ఏమని కోరుకున్నాడో మీరు ఇక్కడ చూస్తే మన పాస్టర్ల కొరకు మనం ఏం ప్రార్థించాలో మనకు అర్థమైపోతుంది. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో మనం ఆ రకంగా పాస్టర్లు ధైర్యముగా వాక్యమును దేవుడి ఎదుట ప్రజలకు ఏ రకంగా చెప్పమని దేవుడు చెప్పాడు ఆ రకంగా చెప్పేవారిగా చేయమని ప్రార్థన చేయాలి. ఇక చివరిది మత్తయి 28:18 నుండి 20 వరకు గొప్ప ఆదేశము లేక గ్రేట్ కమిషన్ అంటాం. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని యేసుప్రభు చెప్పాడు. సో ప్రభువా మా పాస్టర్ గారు ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదిస్తూ వారికి బాప్తిస్మం ఇస్తూ వారిని సమస్త విషయాల్లో క్రీస్తు ఆజ్ఞలను గైకొనేటువంటి శిష్యుల్నిగా మార్చినట్లు వారిని వాడుకోవా అని ప్రార్థిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మన పాస్టర్ల పట్ల మనం చేయగలిగినటువంటి ప్రార్థన. దీంట్లో నేను 12 పాయింట్లు చెప్పాను, చెప్పాను 12 points to pray for your pastor, pray for your minister, pray for your servant
and then God will bless him and God will use him and you will be blessed abundantly in the process. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నాకు ఒక పాతకాలపు సేవకుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ హ్యూ లైచ్ఫీల్డ్. ఈయన మరి ఎన్నో ఏళ్ల క్రితము తన సంఘంలో నమ్మకంగా, చిన్న సంఘం అది, నమ్మకంగా వాక్యం చెప్పేవాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యవనస్తుడు అక్కడ కనపడ్డాడు. యవనస్తుడు అంటే 40 ఏళ్ల లోపు ఉంటాడు. ఆ యవనస్తుడు, డాక్టర్ లెచ్ఫీల్డ్, నేను మీ యొక్క సంఘానికి ఒకసారి వచ్చాను అండ్ మీ సంఘంలో మీ పరిచర్య ద్వారా చాలా మేలు పొందాను. ఆ సమయంలో నా జీవితం చాలా దుర్భరంగా ఉంది. నేను అత్యాశలకు పోయి అప్పులు చేశాను. తర్వాత అప్పుల్లో ఉన్నందుకు బయటపడలేక తాగుబోతునైపోయాను. తద్వారా నా భార్యకు నాకు మధ్యలో అగాధం ఏర్పడింది. భార్య వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలు నాకు దూరం అయిపోయారు. ఉద్యోగం పోయింది. అన్నీ సతమతం అవుతూ ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నప్పుడు ఆ రోజు ఎందుకో నేను మీ చర్చ్కి వచ్చాను. ఆదివారం ఉదయం అప్పుడు మీరు ప్రసంగం చేస్తున్నారు. మీ ప్రసంగం వినగానే దేవుడు నా హృదయంలో పని మొదలుపెట్టాడు. నా జీవితంలో ఒక నూతనమైన నిరీక్షణ ఇచ్చాడు. నేను బయటికి వెళ్ళి నా గదికి వెళ్ళి మోకరెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాను. దేవా, ఆ పాస్టర్ గారు చెప్పినట్టు నా జీవితాన్ని నాశనానికి అప్పగించకుండా దాన్ని సార్థకం చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఇవ్వవా అని ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా అవకాశం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. మొదట నేను తాగుడు మానేశాను. నా భార్యను క్షమాపణ కోరి తెచ్చుకున్నాను. నా పిల్లల్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఒక చిన్న పనైనా చేసుకున్నాను. తర్వాత నేను అప్పులన్నీ తీర్చేసుకున్నాను. ఈరోజు నేను ఒక మంచి స్థితిలో ఉన్నాను. కారణం ఏంటంటే ఆ రోజు మీరు చేసిన వాక్య పరిచర్య. పాస్టర్ గారికి వెంటనే అర్థం కాలేదు. సరే, డేట్ కనుక్కొని ఆయనకి కృతజ్ఞతలు చెప్పి, దీనంతటికి దేవుడే కారకుడు, ఈరోజు మీరు ఇంత బాగున్నారు, దేవుడికి స్తోత్రం, చాలా సంతోషం అని వెనక్కి వెళ్ళిపోయి ఆయన ఫైల్ తీశాడు. ఆయనకి ఫైల్లో ప్రతి ప్రసంగము ఆయన నోట్స్ రాసుకున్నప్పుడు, ప్రసంగం అయిన తర్వాత ఇది బాగా చేశాను, ఇది ఒక మోస్తారు చేశాను, దీనివల్ల దేవుడికి మహిమ వచ్చింది, దీనివల్ల మేలు జరిగింది, దీనివల్ల లాభం లేదని రాసుకునే అలవాటు ఉందన్నమాట. సో ఈ అబ్బాయి చెప్పిన డేట్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని తీసి దాన్ని జాగ్రత్తగా ఆయన కింద ఏం రాసుకున్నాడో చూస్తే, డెడ్ ఇన్ ద వాటర్, నో వన్ లిజన్డ్, అ వేస్ట్ ఆఫ్ టైం. నీటిలో చచ్చినట్టు పోయింది, అది ఎవ్వడూ వినలేదు, సమయం వృధా అయిపోయింది. ఆ ప్రసంగం కింద ఆయన రాసుకున్నాడు. ప్రసంగం చేసినటువంటి పాస్టరే అట్లా రాసుకున్నాడు, నిరాశ చెందాడు. కానీ ఆ ప్రసంగాన్ని దేవుడు వాడుకున్నప్పుడు అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఆయన వైపు తిప్పుకున్నాడు, రక్షించాడు, కుటుంబాన్ని కాపాడాడు. ఈరోజు ఒక మంచి సాక్షిగా నిలబెట్టాడు. సో పాస్టర్ల ప్రసంగాలకు, పాస్టర్ల పరిచర్యకు, పాస్టర్ల ప్రార్థనలకు దేవుడు ఫలాలు ఇవ్వాలంటే వారి ప్రయాస వారు పడతారు, కానీ మన ప్రార్థన మనం చేయాలి. సో ఒక మంచి శిష్యునిగా, శిష్యురాలిగా మీ పాస్టర్ కోసం ప్రతినిత్యం ప్రార్థించు. ఇంకా అనేక విషయాలు న్యూ టెస్టమెంట్లో రాయబడ్డాయి, వాటిని తెలుసుకున్న రకంగా మీ పాస్టర్ల కొరకు ప్రార్థించు. ఇది మంచి అభ్యాసం. ఇట్స్ అ వెరీ గుడ్ సౌండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. యూ విల్ బి బెనిఫిటెడ్ అలాట్. నీకెంతో క్షేమం కలుగుతుంది. అలాంటి కృప దేవుడు ఈనాటి క్రైస్తవులందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.